హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనం డైలీ యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటాం, వీడియోస్ చూస్తుంటాం. కానీ అసలు ఈ యూట్యూబ్ని ఎవరు కనిపెట్టారు, ఎలా సృష్టించారు, అసలు వాళ్ళకి ఈ ఐడియా ఎలా వచ్చింది? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అసలు వాళ్ళకి ఈ ఐడియా ఎలా వచ్చింది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతిరోజు కోట్లాది మంది ఉపయోగించే యూట్యూబ్ గురించి మనందరికీ తెలుసు. కానీ ఈ యూట్యూబ్ని ఎవరు సృష్టించారు, అసలు ఎందుకు సృష్టించారు? ఒక చిన్న ఆలోచన ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్ఫామ్గా ఎలా మారింది? ఈరోజు ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. 2005 సంవత్సరం ఇంటర్నెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలం. కానీ అప్పట్లో వీడియోలను ఆన్లైన్లో షేర్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. వీడియో ఫైళ్ళు పెద్దవిగా ఉండేవి. వాటిని ఈమెయిల్ ద్వారా పంపడం కూడా సులభం కాదు. ఈ సమస్యను గమనించిన ముగ్గురు యువకులు కలిసి ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. వారే చాద్ హర్లీ, స్టీవ్ చెన్, జావద్ కరీం. ఈ ముగ్గురు అప్పట్లో PayPal.com సంస్థలో పనిచేసేవారు. ఒకరోజు వీరు ఒక పార్టీకి వెళ్ళారు. అక్కడ తీసిన వీడియోలను తమ స్నేహితులతో పంచుకోవాలని అనుకున్నారు. కానీ ఆ వీడియోలను ఇంటర్నెట్లో సులభంగా షేర్ చేసే మార్గం వారికి కనిపించలేదు. అప్పుడు వారికి మనసులో ఒక ప్రశ్న వచ్చింది. ఫోటోలను షేర్ చేయడానికి వెబ్సైట్లు ఉన్నప్పుడు మరి వీడియోలను షేర్ చేయడానికి ఎందుకు ఒక సులభకరమైన వెబ్సైట్ ఉండకూడదు? అదే ఆలోచన యూట్యూబ్ పునాది అయ్యింది. 2005 ఫిబ్రవరి 14న వీరు అధికారికంగా youtube.comను ప్రారంభించారు. మొదట్లో యూట్యూబ్ డేటింగ్ వెబ్సైట్లా ఉండాలని అనుకున్నారు. అంటే ప్రజలు తమ వీడియోలను అప్లోడ్ చేసి పరిచయాలు పెంచుకోవాలని భావించారు. కానీ ఆ ఆలోచన పెద్దగా పనిచేయలేదు. దాంతో వారు యూట్యూబ్ను అందరూ ఏ రకమైన వీడియో అయినా అప్లోడ్ చేసే ప్లాట్ఫామ్గా మార్చారు. 2005 ఏప్రిల్ 23న చరిత్రలో తొలి వీడియో అప్లోడ్ అయింది. ఆ వీడియో పేరు మీ ఎట్ ద జూ. దాన్ని యూట్యూబ్ సహా వ్యవస్థాపకుడు జావేద్ కరీం అప్లోడ్ చేశారు. ఆ వీడియో కేవలం 19 సెకండ్లు ఉంటుంది. అందులో అతను జూలో ఏనుగుల ముందు నిలబడి మాట్లాడతాడు. ఆ చిన్న వీడియో ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కొన్ని నెలల్లోనే యూట్యూబ్ ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. ప్రతిరోజు వేలాది వీడియోలు అప్లోడ్ కావడం మొదలైంది. ప్రజలు పాటలు, కామెడీలు, విద్యా వీడియోలు, వ్యక్తిగత వీడియోలు ఇలా అన్నిటినీ యూట్యూబ్లో పంచుకోవడం ప్రారంభించారు. ఇంటర్నెట్ ప్రపంచంలో పూర్తిగా మారిపోయింది. యూట్యూబ్ వేగంగా ఎదుగుతుండడాన్ని చూసిన Google.com సంస్థ 2006లో యూట్యూబ్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అప్పుడు గూగుల్ యూట్యూబ్ను $1.65 బిలియన్ కొనుగోలు చేసింది. ఆ కాలానికి అది ఒక భారీ ఒప్పందంగా భావించబడింది. చాలామంది గూగుల్ ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం తప్పని విమర్శించారు. కానీ నేడు చూస్తే అది టెక్నాలజీ చరిత్రలో అత్యంత విజయవంతమైన కొనుగోలులో ఒకటిగా నిలిచింది. ఈరోజు యూట్యూబ్ ప్రపంచంలో 2వ అతిపెద్ద సెర్చ్ ఇంజన్గా గుర్తింపు పొందింది. ప్రతి నిమిషం వందల పాటు గంటల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. విద్య, వినోదం, వార్తలు, వ్యాపారం, సంగీతం, గేమింగ్, వ్లాగింగ్ ఇలా ప్రతి రంగంలోనూ యూట్యూబ్ ప్రభావం కనిపిస్తుంది. ఎంతోమంది సాధారణ వ్యక్తులు యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లక్షలాది మంది దీనివల్ల ఉపాధి కూడా పొందుతున్నారు. ఒక చిన్న సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ముగ్గురు యువకుల నుంచి ప్రారంభమైందే ఈ యూట్యూబ్. నేడు ప్రపంచాన్ని కలిపే అతిపెద్ద వీడియో వేదికగా మారింది. ఒక సాధారణ ఆలోచన సరైన సమయంలో చేసే ప్రయత్నం ప్రపంచ చరిత్రలోనే మార్చగలిగేదని యూట్యూబ్ కథ మనకు నేర్పుతుంది. ఒక చిన్న వీడియోతో ప్రారంభమైన ప్రయాణం నేడు ప్రపంచాన్ని ఒక్క క్లిక్ దూరంలో కలిపింది. అదే యూట్యూబ్ మహా విజయం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరికొన్ని నిజమైన కథలను పాటు సరికొత్త ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.